ఇప్పుడు నీకు ఒకటి ఇస్తా, నాకు మంచి స్మెల్ రావాలి ఇంట్లోకి, దేవుడికి నాకు మంచి వచ్చేటట్టు చెయ్యి. ఏం చేస్తావు, ఏం చూపిస్తావు చూపి. ఏంది అది? ఊదు. ఇది ఇది కూడా అదే. ఇది ధూపం అండి, గుగ్గిలం అంటారు. ఇది ధూపం స్టిక్స్. ఇది గులాబీ రేకులు ఎండు పెట్టినవి, అంటే మనం దేవుడికి వాడి పెట్టినవి కూడా వాడుకోవచ్చు. ఇది బిర్యానీ ఆకు. ఇది ఎందుకంటే ఇది ఇంట్లో వేస్తే నెగటివ్ ఎనర్జీ పోతుంది. అంటే ఇవి కొన్ని పాతవి ఉన్నాయన్నీ వేసినాము. ఇది దాల్చిన చెక్క కొంచెం. ఇదేమో ధూపం స్టిక్స్. ఇది ఇరిగిపోయినాయి అన్నీ పెట్టినాము. ఇవన్నీ కలిపి మంచి స్మెల్ వచ్చేటట్టు ధూపం వేయడానికి దేవుడికి పొగ చేస్తున్నాం. ఇప్పుడు ఏమేమి చేయాలి చెప్పు చిన్ని. ఇది 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 కొంచెం కొంచెం కలుపుకొని మిక్సీ చేయాలి. గ్రైండింగ్ చేసి గ్రైండర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మనం ఇట్లా శుక్రవారం శనివారం వచ్చినప్పుడు ధూపం వేసుకోవాలి. ఇప్పుడు చేస్తాం. దాల్చిన చెక్క, గుగ్గిలం పొడి, ధూపం స్టిక్స్ ఇరిగిపోయినాయి. ఇది కూడా ధూపం స్టిక్స్ వేరే. ఈ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అవి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. నిజంగా ఎంత మంచి వాసన అవుతాయి. మంచి వాసన వస్తుంది. కొంచెం ఆఫ్ చేతికి వాసన మళ్ళీ దానికి వస్తుంది చూడు. నువ్వు పెట్టక చెప్తున్నా దేంట్లో దేంట్లో పెట్టాను కానీ ఇప్పుడు వంటనల్లా ఇదైతే ఇది ఎక్కవుతుందా? ఓ ఏం కాదు, పువ్వు ఎక్కైతే చాలు 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 చాలు. పడేస్తావు ఎందుకు? ఇది వేసినాక అది వేద్దాం. నిజంగా బాగా వస్తుంది వాసన. దండు దండు ఇంకొంచెం ఎత్తన్నది ఏదో కానీ గ్రైండింగ్ అయితే చేయి. ఇక్కడ పోతుంది కలుపుకోవచ్చు.
ఇదన్నీ కలిపి పొడి చేసుకున్నాం. స్మెల్ బాగా వస్తుంది కదా చిన్న, బాగా వస్తుంది వాసన. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మెల్ అయితే. డైలీ కొద్దిగానే వేసినా మన ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచిగా వస్తుంది వాసన. అన్నీ కలిపినాం కదా, వాసన బాగా వస్తుంది.